హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చేసానండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ ఈ విధంగా లైటర్‌లో స్టవ్ పక్కనే పెట్టేసి తుప్పు పట్టిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి. కొంచెం సోడా ఉప్పు తీసుకొని నిమ్మ ఎండిపోయిన నిమ్మకాయలుంటాయి గదా! వాటిని ఈ విధంగా గాని బాగా చేసామంటే రబ్ చేసిన తర్వాత గాని ఇలా కాటన్ క్లాత్ తీసుకొని తుడిచామంటే లైటర్ అనేది కొత్త దానిలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళైతే తీసుకోండి. అందులో కొంచెం పసుపయితే వేయండి. పసుపు వేసిన తర్వాత ఈ నీళ్ళని దాంట్లో కొంచెం అయితే సాల్ట్ అయితే వేయండి. పసుపు, సాల్ట్, కొంచెం వంట సోడా వేసిన తర్వాత వీటన్నిటిని ఈ విధంగా ఒక బాటిల్‌లోకి హోల్ అయితే పెట్టుకొని, ఆ బాటిల్‌లో అయితే పోసుకొనేసేయండి. ఇది సమ్మర్ గాబట్టి ఎక్కువ మామిడి పండ్ల సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది గాబట్టి, ఎక్కువ ఈగలు అలాంటివనేది వస్తుంటాయి కదా! చిన్న చిన్న పురుగులు. అలాంటప్పుడు రాకుండా ఉండేదానికి ఈ విధంగా స్టవ్ మీద, కిచెన్‌లో, షింకులు ఎక్కడంటే అక్కడ క్లీన్ చేసుకుంటే చాలా షైనింగ్ ఉంటాదండి. కిచెన్ మనం ఎంత కడిగినా గానీ, ఈ విధంగా షింక్ అనేది స్టీల్‌దయితే అలాగే గీతలు గీతలు పడిపోయి, అలాగే చుక్కలు చుక్కలుగా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం సాల్టు, కొంచెం విమ్ లిక్విడ్ యేసుకొని బాగా స్క్రబ్ గాని చేసేస్తే స్టీల్ షింక్ అయితే చాలా కొత్త దానిలా అయితే చాలా షైనింగ్ వస్తదండి. ఇలా వారానికి ఒకసారి గాని క్లీన్ చేసుకున్నామంటే షింక్ అనేది చూసేదానికి గూడా చాలా క్లీన్‌గా ఉంటాదండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. మన ఇంట్లో ఈ విధంగా సమ్మర్ గాబట్టి ఎక్కువ ఎంత ఫ్యాన్ గేలు ఎత్తుకున్నా కానీ చాలా అది ఎండ ఎక్కువగా వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా పాత దుప్పట్లుంటాయి గదా! వాటినైతే కొంచెం ఆవులివి ఈ విధంగా ఇంట్లోనే కటన మీద గాని వేసేసామంటే ఆ నీళ్ళ చెమ్మకి, ఫ్యాన్ వేడి గాలికి కూడా అవి అయితే పీల్చుకొని చల్లగా గాలైతే వస్తుందండి. ఈ విధంగా అయితే మన బట్టలు గూడా ఇంట్లోనే ఎండలకేయకుండా ఇంట్లోనే యేసుకుంటే చాలా చల్లగుంటాదండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి. వాటర్ బాటిల్ మనం ఎంత గడిగినా గానీ దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోనే పోదు. అలాంటప్పుడు అందులో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం బియ్యం గాని వేసి, గోరువెచ్చని వాటర్ గాని వేసి, బాగా ఈ విధంగా షేక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూసామంటే లోపల అసలకి ఏమి లేకుండా చాలా స్మెల్ అనేది బాగుంటాదండి. వారానికి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేయండి. లోపలనేది అసలకి జిడ్డు అయ్యేమి పట్టకుండా ఉంటాది. ఇక నెక్స్ట్ టిప్ అండి. ఈ విధంగా ఫ్యానేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక దాంట్లో గాని టబ్బులో వాటిలో నీళ్లు పెడితే, ఆ ఫ్యాన్ వేడి గాలన్నీ ఆ నీళ్ళన్నీ పీల్చుకునేసి రూమ్ అనేది చాలా చల్లగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఈ విధంగా మనం డోర్ కింద ఏసుకునే మ్యాట్లు అలాటన్నిటిని నీళ్ళల్లో అదిమేసి గాని ఇలా చుట్టూరు మంచం చుట్టూరు ఏసేస్తే ఫ్యాన్ గాలి వలన అసలకి ఇల్లు అనేది రేకులింట్లో ఉండే వాళ్ళకనేది అసలకి చాలా చల్లగా ఉంటుందండి. ఏసీ, కూలర్‌లు అయి కూడా పడలేదు. ఈ విధంగా చేసుకోండి. చాలా చల్లగా ఉంటది. ఐ హోప్ మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ మరి.